వాటి గ్రామరే వేరు, దీని గ్రామర్ వేరు. సో నేను ఆ స్కేల్ని ఈ స్కేల్ని పక్క పక్కన పెట్టి అంటే నేను స్పిల్ అయిన బ్లడ్ ఎన్ని లీటర్లు స్పిల్ చేశారనే దాని మీద అలాంటి లెక్కలో చెప్తారు. అలా ఏం లేదు కానీ బట్ ఇట్ ఈస్ అ వెరీ, మీకు ట్రైలర్లో చూసినప్పుడైనా మీకు వైలెన్స్ అనిపించవచ్చు, కానీ మీరు సినిమా చూస్తున్నప్పుడు వైలెన్స్ ఏంటి ఇంత ఉంది అసలు మీకు ఆ థాటే రాదు. మీరు జస్ట్ కథతో ఫాలో అవుతారు, మీరు ఆ నరేటివ్తో ఫాలో అవుతారు, నెక్స్ట్ ఏంటి అని చూస్తారు. సో అప్పుడు మీరు ఇలా సపరేట్గా వైలెన్స్ అని సపరేట్ చేసి చూడరు. అది మేబీ ట్రైలర్ కాబట్టి మీరు, లేదంటే మీకు పాత ఇంతకుముందు ఎగ్జాంపుల్స్ ఉన్నాయి కాబట్టి మేబీ ఇమీడియట్గా మీకు అన్ని మైండ్లో ఫ్లాష్ అయి ఉండొచ్చు. బట్ ఒక్కసారి థియేటర్లోకి వెళ్ళిన తర్వాత మీరు ఆ హిట్ 3 ఆ ప్రపంచంలోకి వెళ్ళిపోతారు, ఆ కథనే ఫాలో అవుతారు, నెక్స్ట్ ఏంటి అన్న ఒక క్యూరియాసిటీతోనే సినిమా అంతా చూస్తారు. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. హిట్ 1, హిట్ 2, ఇప్పుడు హిట్ 3 కదా, ఒకదానికి మించి డోస్ పెరుగుతూ ఉంది. దీనిలో వైలెన్స్, క్రైమ్ థ్రిల్లర్ అయినా కూడా వైలెన్స్ పెరిగిందా, ఇంకా కంటెంట్ కూడా ఏమైనా పెరిగిందా? అఫ్కోర్స్ పెరిగిందని అనుకుంటున్నాం. మీరు ఫస్ట్ అంటే దీనికి ఇన్స్పిరేషన్ ఏమన్నా, అంటే ఈ రీసెంట్గా యానిమల్ కానీ, మార్క్ కానీ, కిల్ కానీ ఇలాంటి వైలెంట్ ఫిల్మ్స్ చాలా వచ్చినాయి. సో వాటి ఇన్స్పిరేషన్ ఏమైనా ఉందా? ప్లస్ ఇది చూసినప్పుడు అవి గుర్తు వచ్చే అవకాశం ఏమైనా ఉందా? లేదు, అసలు లేదు. బట్ అవకాశం మీకు గుర్తొస్తే చెప్పండి, ఏమైనా తర్వాత కూడా కలుస్తాయి రిలీజ్ తర్వాత. చంపటంలో కొత్త పద్ధతులు కనిపెట్టడంలో మీరు మాస్టర్ అని తెలిసింది సాయందేవ ద్వారా. ఈ సినిమాలో ఏమన్నా కొత్త పద్ధతులు కనిపెట్టారా చంపటంలో? దాని మీద స్పెసిఫిక్గా ఎఫర్ట్ పెట్టి చేసిందేం లేదు సార్, అది ఆర్గానిక్గా అలా వెళ్తున్నప్పుడు జరిగింది. అండ్ యాజ్ ఐ సెడ్, ఈసారి వి గాట్ లీవ్ ఎ టేకర్ ఇస్ యాక్షన్ కొరియోగ్రఫర్, యాక్షన్ డిజైనర్ ఫర్ అస్. ఆయన రకరకాలుగా కొన్ని థియేటర్కి మూమెంట్స్ క్రియేట్ చేయడంలో మాకు చాలా ఇన్పుట్స్ ఇచ్చారు. సో ఇట్స్ అ డిఫరెంట్ అప్రోచ్. చూడండి, స్క్రీన్లో చూసినప్పుడు తెలుస్తుంది. ఓకే, ఇంతకుముందు యాక్షన్ సినిమాలకి ఎన్ని బాటిల్ బ్లడ్ వాడారని అడగాలనిపించేది, ఇప్పుడు ఎన్ని ట్యాంకర్లు వాడారు మీరు సినిమాకి? మా ప్రొడక్షన్ డిజైనర్ ఇక్కడే ఉన్నారు. లేదు సార్, లెక్క పెట్టలేదు సార్. అంటే బట్ లాట్ ఆఫ్ ఇట్ వాస్ యూస్డ్ ఆబ్వియస్లీ. మీకు స్క్రీన్లో కనిపిస్తుంది అంతా కూడా మ్యాక్సిమం మేము పోసిన బ్లడ్.